అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని మొదటి రోడ్లో కొలువై ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో కన్నుల పండువల శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. అనంతపురం నగరంలోని మొదటి రోడ్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏమే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్న విషయం గురించి మాతో మాట్లాడడానికి ఆలయ ఈవో రమేష్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి కనుక్కుందాం. సార్ చెప్పండి, శివరాత్రి బ్రహ్మోత్సవాలు దాదాపుగా 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం ఇది. అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఏమే కార్యక్రమాలు చేశారు, చివరి రోజు వరకు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామాలయము చాలా విశిష్టమైన దేవాలయము అనంతపురం పట్టణంలో. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవస్థానం నందు ప్రతి సంవత్సరము శివరాత్రి బ్రహ్మోత్సవాలు, అలాగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 11 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఈ రోజున రావణ బ్రహ్మ వాహనంపై స్వామివారు ఊరేగుతున్నారు. అలాగే 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని రాబోయే భక్తులు దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ కానీ అలాగే ఆలయం తరపున వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా వారికి మంచినీటి కానీ అలాగే చలువు పందిళ్ళు కానీ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా భక్తులు కూడా విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతిరోజు దేవస్థానం నందు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వివిధ నృత్య కళాకారులు వారి ప్రదర్శనలు ఇస్తూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అలాగే భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. సార్ చెప్పండి, దాదాపుగా ఈ ఆలయం నిర్మించి 100 సంవత్సరాలు అవుతోంది. ఈ మధ్యలోనే శతాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించారు. అంటే ఇప్పటికీ ఎటువంటి డెవలప్ అయింది, ఇంకా భవిష్యత్తులో ఎటువంటి డెవలప్మెంట్ కావాలని అనుకుంటున్నారు? లాస్ట్ ఒక 2 months కిందటే శతాబ్ది ఉత్సవాలు కూడా చాలా వైభవంగా నిర్వహించాము. అయితే అభివృద్ధి పరంగా కూడా దేవస్థానానికి మొన్ననే 1,15,00,000 రూపాయలు ప్రభుత్వం వారు కూడా శాంక్షన్ చేశారు. ఈ సందర్భంగా దానికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కూడా కట్టాల్సి ఉంటుంది. మరి దానిపైన ఇంకా చర్యలు తీసుకుంటున్నాము. భవిష్యత్తులో ఈ టెంపుల్ని రెనోవేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియదు. ఓకే అన్న, మీరు చెప్పండి, ఈ ఆలయ కమిటీ సభ్యులుగా మీరు ఉన్నారు. ఇప్పటికే చాలా డెవలప్ అయిపోయింది. అంటే ఒక శివాలయం అంటే జిల్లాలోనే ఇక్కడ జరుగుతున్నట్టు ఉత్సవాలు ఎక్కడ జరగట్లేదు అన్నది కూడా ఒక ప్రతీతి ఉంది. ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి? ఓం శ్రీ గణాధిపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ, పార్వతీ పరమేశ్వరభ్యం నమః. మరి ఈ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ శివాలయము మరి ఈరోజు భక్తులు పట్టణ నడిబొడ్డు నుండి భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీరుస్తూ భక్తులు ఈ శివాలయానికి శివరాత్రి రోజు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. అదే కార్యక్రమం బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రావణ బ్రహ్మపై అమ్మవారిని ఎవరిని ఊరేగించడం జరిగింది. కానీ ఈ 100 సంవత్సరాలు పురస్కరించుకొని పునరుద్ధరణ కార్యక్రమానికి, ఈ రాజగోపుర పునరుద్ధరణ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు 1,20,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కూడా త్వరలో బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత త్వరలో ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్ ఫారం వచ్చిందంటే మేము పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని అనుకుంటాం. భక్తుల నుంచి కూడా ఇప్పుడు దాదాపు కంటే ఒక 10 లక్షల రూపాయల వరకు దాతలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా దానికి తోడు ఇంకా 10 లక్షల రూపాయలు ఇస్తే ప్రభుత్వం వారి నుంచి మాకు 1 కోటి రూపాయల వరకు సహాయ సహకారాలు అందుతాయి. ఈ కొత్తగా నిర్మింపబడుతున్న శివాలయము మా బోర్డు సభ్యుల ఆధ్వర్యంలోనే జరగాలని ఆ పరమేశ్వరుని నేను కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. అదేవిధంగా చెప్పండి, శివరాత్రి రోజు జాగరణ అనేది జరుగుతుంది. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. మీ ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ రోజు? మరి ఆ రోజు శివరాత్రి రోజు శుక్రవారము మరి ప్రొద్దున్నే తెల్లారుజామున వచ్చేసి అభిషేకాలు ఉంటాయి. రెండు పర్యాలు ఉంటాయి. మార్నింగ్
పొద్దున 7:30 నుంచి 10 గంటల వరకు, సాయంకాలం 3-4 నుంచి ఇంకా తెల్లవారుల వరకు అభిషేకాలు ఉంటాయి. రాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకం తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. మహా అద్భుతంగా జరుగుతుంది. భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసేవాళ్ళగా మరీ కోరుచున్నాం. ఓకే, ఇది వీరు చెప్తున్నది. ఏదైతే మొదటి రోజు కాశీ విశ్వేశ్వర ఆలయంలో వచ్చి శివరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు 5వ రోజు. ఈరోజు వచ్చేసి స్వామివారు అమ్మవారు వచ్చేసి తన ప్రియ భక్తుడైన రావణ బ్రహ్మ మీద ఊరేగుతారు. చాలా అత్యంత ఉత్సాహంగా అసలు కోలాట నృత్యాలు, మహిళల నృత్యాలు, పాటలు, భక్తి పాటలు ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే చాలా కనుల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఆలయాన్ని కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంకా శివరాత్రి సందర్భంగా ఆ రోజు శివరాత్రి రోజు ఉదయము సాయంత్రం కూడా అభిషేకాలు నిర్వహిస్తారు. అదేవిధంగా రాత్రి జాగరణ కార్యక్రమాల్లో భాగంగా స్వామి అమ్మవారికి కళ్యాణం కూడా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రదేశ్ ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.